నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ముందు ఒక వీడియో పెట్టాను, అది ఆఫ్టర్నూన్ వరకు వీడియో. ఇది ఆఫ్టర్నూన్ నుండి జరిగిన వీడియో, దాని కంటిన్యూషన్ ఈ వీడియో. ఇది పార్ట్ 2. ముగ్గుల పోటీలు అయిపోయాక వాళ్ళ ఇంటి దగ్గరే ఆఫ్టర్నూన్ కోలాటం జరిగింది. ఆ కోలాటానికి నేను వెళ్ళలేదు. కోలాటం తర్వాత ఇలా డ్యాన్సులు వేశారు పిల్లలందరూ. డ్యాన్సులు అయిపోయాక ఫ్యాషన్ షో జరిగింది ట్రెడిషనల్ వేర్లో. దానికి నేనైతే హాఫ్ సారీ వేసుకొని వెళ్ళాను. అందరూ హాఫ్ సారీసే వేసుకున్నారు. చాలా మంది డ్యాన్సులు వేశారు, చాలా బాగా వేశారు. చిన్న చిన్న పిల్లలు కూడా వేశారు. స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తుంటే కింద ఏమో బెంగళూరు నుంచి టీచర్స్ వచ్చారు, వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా వేశారు. ఫ్యాషన్ షో అయిపోయాక వాళ్ళతో మేము కూడా డ్యాన్స్ వేసాము బర్సోరే మేఘ సాంగ్కి. నాకు డ్యాన్స్ అంతగా రాదు, అయినా సరే వాళ్ళతో డ్యాన్స్ వేశాను. ఎలా వేసానో కామెంట్ చేయండి. నేను రీల్స్లో డ్యాన్స్ వేయడానికి కూడా చాలా నేర్చుకొని వేస్తాను. తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వేశానో. అక్కడ ఫ్యాషన్ షో అయిపోయాక ఇంటికైతే వెళ్ళిపోయాము. మళ్ళీ నైట్కి ఇక్కడే ప్రోగ్రామ్ పెడతారనమాట, ఆర్కెస్ట్రా పెడతారు. దాంతోపాటు ఈ గిఫ్ట్స్ ప్రెజెంట్ చేస్తారు. మళ్ళీ మేము రావాలి కదా, ఎందుకంటే మా సిస్టర్కి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ప్రతి ఇయర్ మా సిస్టర్కి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఈ ఇయర్ కూడా తను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కానీ గిఫ్ట్ కూడా లాస్ట్ ఇయర్ని బట్టి ఈ ఇయర్ ఏ మిక్సీ ఇస్తారో ఏమో అనుకుంది. గిఫ్ట్ చూసేసరికి తనకి పాపం అంత కష్టపడి వేసినందుకు కూడా గిఫ్ట్ అయితే దానికి తగినట్టుగా ఇవ్వలేదు. ఎందుకంటే మట్టితో బొమ్మలు చేసింది. ఇంకా నా దగ్గర ఉన్న బార్బీ బొమ్మను తీసుకెళ్ళి, దాని బట్టలు అవన్నీ తీసుకెళ్ళి, నా దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులన్నీ తీసుకెళ్ళి అక్కడ అరేంజ్ చేసుకొని చాలా బాగా పెట్టుకుంది. కానీ గిఫ్ట్ చూస్తే మాత్రం అదంతా ఎందుకు కష్టపడ్డానా అని అనుకున్నది. గిఫ్ట్ అయితే లాస్ట్లో మా నాన్నగారు ఓపెన్ చేశారు. ఏంటో కూడా మీరే చూడండి. మేము ఆ రోజంతా అక్కడే ఉన్నట్టున్నది. ఎందుకంటే మార్నింగ్ ముగ్గుల పోటీకి, ఆఫ్టర్నూన్ ఏమో ఇలా ఫ్యాషన్ షో కానీ అలా వెళ్ళాం. కానీ నాకైతే ఏ గిఫ్ట్ రాలేదు. మా సిస్టర్కి అయితే కనీసం ముగ్గుల పోటీలో అన్న వచ్చింది. నైట్ ఆర్కెస్ట్రా అన్నాను కదా, అప్పుడేమో బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళకి సన్మానం చేశారు. వాళ్ళది అయిపోయిన తర్వాత బెంగళూరు నుంచి వచ్చిన టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ రామకృష్ణ పరమహంస అంకుల్కి, గీతా ఆంటీకి సన్మానం చేశారు. ఆ తర్వాత బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఫ్యాషన్ షో చేశారు. ఆ తర్వాత పాటలు పాడటం అయితే స్టార్ట్ చేశారు ఆర్కెస్ట్రా. మేమైతే ఆర్కెస్ట్రా స్టార్ట్ అయ్యాక 2-3 సాంగ్స్ వరకు ఉన్నాము. తర్వాత ఇంకా వెళ్ళిపోయాము నేను మా సిస్టరు. ఎందుకంటే రోజంతా అక్కడే ఉండి చాలా అలసిపోయాం. వచ్చిందేం లేదు కానీ లైటింగ్ కూడా పెట్టారు వాళ్ళ ఇంటికి, అటువైపు వీధికి ఇటువైపు వీధికి కూడాను. మా ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్, కానీ కలర్స్ వేరు. ఫస్ట్ ప్రైజ్ ఏంటో, ఆ గిఫ్ట్ ఏంటో మీరు కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.